హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మేక్ రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనకు తెలంగాణలో అయితే ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో మనకైతే ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ అదేవిధంగా ఆయాస్ సంబంధించినటువంటి ఇండివిజువల్ నోటిఫికేషన్ జిల్లాల వారికి అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చాలా మంది మనకు కామెంట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు అదే చెప్తున్నాను, మనకు వచ్చేసి తెలంగాణలో మనకు వచ్చేసి అదేవిధంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ అనమాట, అదేవిధంగా ఆయా. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి మనకు ఇండివిజువల్గా జిల్లాల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, కానీ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, సో మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ ఏందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళేసరికి మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇవి ఇండివిజువల్గా నోటిఫికేషన్లు ఇస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నియామకాలకు ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు, ఓకేనా. ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ మీరు ఏంటంటే ఆఫ్లైన్ మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్ మాత్రమే మనం చేయాలి, ఓకేనా. సో ఆన్లైన్ లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే మీరు సమర్పించాలి. సో ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారో, ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లై చేస్తున్నారో లేదనుకుంటే ఆయాకి అప్లై చేస్తున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ జిల్లాలో కనుక నోటిఫికేషన్ వస్తే, మీ జిల్లాలో వచ్చిన నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మండలంలో ఉంటారో ఫస్ట్ ఆ మండలంలో ఉన్నటువంటి అక్కడ నియర్ బై ఉన్నటువంటి శాంక్షన్ అయిన స్కూల్ ఉంటే, ఎంపీపీఎస్ కావచ్చు, ఎంపీ యూపీఎస్ స్కూల్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ అయినా కాంటాక్ట్ చేయండి. లేదనుకుంటే మీ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్, ఓకేనా, మీ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్, ఓకేనా, ఈ యొక్క మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఎంఈఓ. లేదనుకుంటే స్కూల్ హెచ్ఎంస్ ఉంటారు కదా, ఆ హెచ్ఎంలను అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్, అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలి కాబట్టి మనల్ని ఒకవేళ ఏమైనా ఫామ్ ఉందా ఆల్టర్నేట్గా, లేదనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఎట్లా చేస్తారన్నది వాళ్ళకి రిక్రూట్మెంట్ తెలుస్తూ ఉంటుంది. లేదు నార్మల్గా మనకి A4 సైజ్ తెల్ల పేపర్లో రాసిమంటారు అనేది ఒకసారి మీరు హెచ్ఎంను కానీ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓను కానీ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే అక్కడ ప్రాసెస్ ఏందనేది మీకు తెలుస్తుంది, అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది చెప్తారు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లేదు కాబట్టి మనము ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పడానికి లేదు కాబట్టి ఆఫ్లైన్ కాబట్టి కంపల్సరీ మీరు అక్కడ వెళ్ళి కాంటాక్ట్ చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో అప్లికేషన్ లింక్ ఇవ్వండి, అప్లికేషన్ లింక్ ఏం లేదు. మీ డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్లీ నాకు తెలిసి మాత్రం ఇమీడియట్లీ వీడియో చేస్తూ ఉన్నాను, ఏ జిల్లా వస్తే ఆ జిల్లాకు. బట్ మీకు నియర్ బై ఉన్నటువంటి స్కూల్లో శాంక్షన్ అయిన స్కూల్కి వెళ్ళి హెచ్ఎంని అడగండి, కాంటాక్ట్ చేయండి. లేదంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు చెప్తారు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దానికి ఫామ్ ఉందా లేకపోతే పేపర్లో రాసిమంటారా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇలాంటి డౌట్స్ ఎరేజ్ చేయకండి. ఈ వీడియో కావాలంటే అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫామ్ లేదు, ఆఫ్లైన్లోనే రాసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాల వరకు నోటిఫికేషన్ వస్తుంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డేట్ ఉంటుంది కాబట్టి ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయాలి. నాకు కనుక వేరే జిల్లా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇమీడియట్లీ వీడియో చేసి మీకు సెండ్ చేస్తా. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, లేదంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇమీడియట్లీ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి ఉపయోగం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.